ఇప్పుడే విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారికి ఈ కాకా గారి 90వ జయంతి వేడుక స్వాగతం తెలియజేస్తుంది. వారికి పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా వంశీకృష్ణ గారిని కోరుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న కార్యక్రమము కాకా వెంకటస్వామి గారి అంబేద్కర్ కాలేజ్ వారు ఏదైతే 50 సంవత్సరాల పైన స్థాపించారో దాంట్లో ఒక జర్నల్ రిలీజ్ చేస్తున్నారు. మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు వినోద్ గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, నరసింహరావు గారు, కరెస్పాండెంట్ అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్ సరోజ వివేకానంద్ గారు, పెద్దలు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి 90వ జయంతి వేడుక సందర్భంగా వారికి జ్ఞాపికని వివేక్ వెంకటస్వామి గారు అందజేస్తున్నారు. పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారు వెంకటస్వామి గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉత్సవ కమిటీ పక్షాన జూపల్లి గారికి జ్ఞాపికని వివేక్ వెంకటస్వామి గారు అందజేస్తున్నారు. గట్టిగా మీ కరతాళ ధ్వనులు అందించాల్సిందిగా కోరుకుంటూ ఈ 96వ జయంతి వేడుకకి మీ విలువైన సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు జూపల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టు కాకా వెంకటస్వామి గారు నిజంగానే చాలా సన్నిహితంగా ఉండే శ్రీమతి ఇందిరాగాంధీతో. వారు ఇక్కడ ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆల్విన్ ఫ్యాక్టరీ దగ్గర ఆ క్రౌడ్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోయి ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు వారిని డిప్యూటీ లేబర్ మినిస్టర్గా 1972లో వారిని అపాయింట్ చేయడం జరిగింది. వారు డిప్యూటీ లేబర్ మినిస్టర్గా 77 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు 24 అక్బర్ రోడ్లో వారు నివసించేవారు. దాన్ని ఏఐసిసి ఆఫీస్ చేయడానికి ఆ రోజులలో ఇందిరాగాంధీ గారిని అన్ని చోట్ల నుంచి తొలగించారు. కానీ కాకా వెంకటస్వామి గారు ఆ రోజులలో ఇందిరాగాంధీ గారిని తీసుకెళ్ళి ఇదే మీ ఆఫీస్ అని చెప్పి వారికి ఇవ్వడం జరిగింది. అంత సన్నిహితం ఉండేవారు శ్రీమతి ఇందిరాగాంధీతో.